వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈరోజు ఎంతో టేస్టీ పుదీనా టమాటా చట్నీ. దానికి కావాల్సినవి 2 స్పూన్ల నువ్వులు వేసి కొంచెము మంచిగా వేపుకోవాలండి. ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదు, కొద్దిగా దూరగా వేపుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా సన్నని మంట పైన వేపుకోవాలి. ఈ నువ్వులన్నీ పక్కన పెట్టుకోవాలి. మిక్సీ పట్టాలండి, సన్నని పేస్ట్ లాగా పట్టుకోవాలి. 1 స్పూను ఆయిల్ వేసి 10 పచ్చిమిర్చి 2 వప్పులుగా కట్ చేసి ఇలా మంచిగా వేపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంచుదాం మూత పెట్టి. టూ మినిట్స్ తర్వాత వేగిపోయిందండి. ఇందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న పుదీనా వేసి మంచిగా వేపుకోవాలి. బాగా రెడ్గా అయ్యే వరకు ఉంచొద్దండి, కొంచెం గ్రీన్ కలర్ ఉండేలాగా చూసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆకుని. ఈ పుదీనాకు ఇలా అయిందండి, రెడీ అయిపోయింది, సరిపోతుంది. తీసి పక్కన పెట్టుకుందాం. ఇందులోనే 1 స్పూను ఆయిల్ వేసి ముందుగా 4 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా అవి ఇందులో వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు సన్నని మంట పైన వేపుకోవాలి. నేను 4 టమాటాలు తీసుకున్నానండి. 1 కప్పు పుదీనా, 4 టమాటాలు. ఇలా సన్నని మంట పైన మంచిగా ఉడకనివ్వాలి. ఇది ఇంకో సైడు తిప్పుదాం. ఇలా ఇంకో సైడు తిప్పి మరి ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. మరో 2 నిమిషాల తర్వాత ఇలా ఉడికిపోయిందండి. ఇందులో కొంచెం కరివేపాకు వేసి మరొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం. చూడండి, ఉడికిపోయింది మెత్తగా. ఇందులోనే ఒక రెబ్బ చింతపండు వేసి ఉడకనివ్వాలి. 1 నిమిషం పాటు ఇలా మంచిగా వేగనివ్వాలి. సరిపోయిందండి, ఉడికిపోయింది టమాటా. ఈ 2 స్పూన్ల నువ్వులు మిక్సీలో వేసి మంచిగా ఒక స్పూన్ సగం అండి, 1 స్పూన్ సగము జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసి సన్నగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరో 8 ఉల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టాలి. ఇందులోనే ముందుగా వేయించుకున్న పుదీనా కూడా వేసి ఒక్కసారి ఇలా తిప్పుకుందాం. ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న టమాటా వేసి సన్నగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం రోట్లో రుబ్బినలాగా ఉంటే టేస్ట్ ఎక్కువ వస్తుందండి. మరీ సన్నగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. ఇలా ఒక ప్యాన్ పెట్టి ఒక 4 స్పూన్ ఆయిల్ వేయాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఈ చట్నీలో. 4 స్పూన్ల ఆయిల్ వేసి ఒక 2 ఎండుమిర్చి అండి ఇలా కట్ చేసి వేయాలి. ఒక 2 ఎండుమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక సగం స్పూను ఆవాలు,
సగం స్పూను మెంతి పిండి. మెంతులను పౌడర్ చేసి ఇలా వేసానండి. మెంతులు డైరెక్ట్ వేయడం వల్ల పన్ను కిందికి వస్తే చేదుగా ఉంటుంది. అందు గురించి ఇలా పౌడర్ చేసి వేసుకోవాలి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 4 కరివేపాకులు, 4, 5 వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సగం స్పూను పసుపు వేసి 1 నిమిషం ఉంచాలండి. సరిపోయింది, వేగిపోయిందండి. సన్నని మంట పైన వేగనివ్వాలి. అంతే. పుదీనా చట్నీ తొందరగా చేసుకోవచ్చండి. మంచిగా అప్పటికప్పుడు ఏ కాయగూరలు లేనప్పుడు ఇలా చేసుకొని తింటే ఎంతో టేస్ట్ ఉంటుందండి. ఈ పుదీనా పట్టింది ఇలా వేసి ఇందులో కలపాలి. అంతే, రెడీ. ఒకసారి నేను చెప్పిన విధంగా చేసి చెప్పండి, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. దీనిలో వాటర్ ఏమీ తగలకుండా చూసుకోండి. ఎక్కువ రోజులు 1-2 నెలల వరకు కూడా ఆగుతుందండి. 1-2 నెలల వరకు కూడా దీన్ని వాడుకోవచ్చు. తడి లేకుండా మాత్రం చూసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.